వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దాదాపు 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయబోతోంది. దీనికి సంబంధించి పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇవాళ ముగిసింది. కోటి సంతకాలతో కూడినటువంటి సంతకాలని ఏపీ గవర్నర్ కి వైఎస్ జగన్ ఇతర పార్టీ నేతలు పెద్ద ఎత్తున వెంటరాగా గవర్నర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్నటువంటి జగన్ ఏపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోసారి గతంలో ఏ విధంగా అయితే ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశం తెరపైకి వచ్చినప్పుడు ఎవరైతే పీపీపీ మోడల్లో ఏ సంస్థలైతే దీన్ని చేజెక్కించుకుంటాయో ఆ టెండర్లను ఖచ్చితంగా రద్దు చేస్తాం, తిరిగి గవర్నమెంట్ కి అప్పచెప్తామంటే ఏ విధంగా అయితే గతంలో జగన్ ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశం విషయంలో మాట్లాడారో అదే విషయాన్ని ఇవాళ మరోసారి రిపీట్ చేశారు. ముఖ్యంగా రానున్న తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలల కాంట్రాక్ట్ ను చేజిక్కించుకున్నటువంటి టెండర్లను రద్దు చేయడమే కాకుండా ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేయడమే కాకుండా సంబంధిత అధికారులపై సంబంధిత ప్రభుత్వ నేతలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి. కోటి సంతకాల ఉద్యమం జయప్రదమైందని ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామంలోని ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపినటువంటి జగన్ వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంట్రాక్టును రద్దు చేయడమే కాకుండా దీనిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించిన పరిస్థితి. అదే సమయంలో ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 7 మెడికల్ కళాశాలలు ఇప్పటికే రన్నింగ్ లో ఉన్నాయి. మరో 10 మెడికల్ కళాశాలలు 30 నుంచి 60% నిర్మాణం పూర్తి చేసుకున్న పరిస్థితి. ప్రభుత్వ స్థలంలో ఉండి ప్రభుత్వ నిధులతో దాదాపు 30 నుంచి 60% నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడమే కాకుండా అదే ఒక పెద్ద స్కామ్ అయితే అది కాకుండా అంతకు మించి తొలి 2 ఏళ్లు ఆ సిబ్బందికి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని, ఇది అతిపెద్ద స్కామ్ అని చెప్పి వైఎస్ జగన్ ఆరోపించిన పరిస్థితి. నెలకు సిబ్బందికి ఒక మెడికల్ కళాశాల సిబ్బందికి జీతాలు చెల్లించాలంటే కనీసం ఎంత లేదన్నా 6 కోట్లు ఖర్చు అవుతుందని, ఏడాదికి దాదాపుగా 66 కోట్లు, అదే 2 ఏళ్లకు చొప్పునైతే దాదాపుగా 140 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 10 మెడికల్ కళాశాలలకైతే 1400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఒకటి ఇక్కడ వైఎస్ జగన్ ఆరోపించింది విమర్శించింది ఒకటి, ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వ నిధులతో 30 నుంచి 60% పూర్తి చేసుకున్నటువంటి మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడమే కాకుండా అదే అతిపెద్ద స్కామ్ అయితే ఆ తర్వాత తొలి 2 ఏళ్లు జీతాలు కూడా సిబ్బందికి తామే చెల్లిస్తాం, ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పడం అనేది మరో అతిపెద్ద స్కామ్ గా వైఎస్ జగన్ అభివర్ణిస్తున్నారు. అందుకే తాము అధికారంలోకి వస్తే ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ను రద్దు చేయడమే కాకుండా దీనికి బాధ్యులైన అందరిపై తగిన కఠిన చర్యలు తీసుకుంటామని, కేవలం 2 నెలల కాలంలో అందరినీ జైల్లో వేస్తామని చెప్పి వైఎస్ జగన్ తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా ఇవాళ కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు, ఆందోళన, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దీనికి అంకురార్పణ అక్టోబర్ 7న జరగక అక్టోబర్ 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కళాశాలకు వైఎస్ జగన్ సందర్శన కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు 2 నెలల కాలంలో 1,13,11,000 మంది సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని గవర్నర్ కు అప్పగించారు వైఎస్ జగన్. సో ఓవరాల్ గా రానున్న కాలంలో వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలల కాంట్రాక్టులను రద్దు చేయడమే కాకుండా అందరిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా 2 నెలల్లోనే అందరినీ బాధ్యులందరినీ జైల్లో వేస్తామని చెప్పి వైఎస్ జగన్ హెచ్చరించారు. మొత్తానికి ప్రైవేట్ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమం, ముఖ్యంగా కోటి సంతకాల కార్యక్రమం ఇవాల్టితో ముగిసింది.